కూటమి అధికారం చేపట్టినప్పటి నుంచి జనసేన పార్టీలో కీలక నాయకులంతా కూడా పార్టీ నుంచి బయట వెళ్ళిపోతున్నారు. కొంతమందిని జనసేన పార్టీ సస్పెండ్ చేస్తుంది, కొంతమంది వాళ్ళ ఇష్టంగా వాళ్ళే వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పదే పదే చంద్రబాబు నాయుడు గారిని ఇంకో 15 సంవత్సరాల వరకు ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మనందరం కూడా కలిసిమెలిసి ఉండాలి, కలిసి అనే ఉండాలి, విడిపోతే మళ్ళీ ఓడిపోతాం అని చెప్పేసి వాళ్ళ క్యాడర్ని ఏ విధంగా నమ్మబలిగే విధంగా తన చెప్పు చేతలు పెట్టుకోవడం మనందరం కూడా చూసాం. కానీ కొంతమంది దాన్ని జీర్ణించుకోలేని వ్యక్తులంతా కూడా బయట వెళ్ళిపోతున్నారు. మీరంతా కూడా చూశారు. ఆమె లాయర్ రజనీ ఒక లేడీ, తర్వాత ఇంకొక మహిళ ఎవరో ఆమె కూడా లాయరే, ఆమె కూడా బయట వచ్చేసింది. నిన్న కాకుండా మొన్న బొలిశెట్టి సత్యనారాయణ గారు ఆయన బయట వచ్చేశాడు. తర్వాత పోతిన మహేష్ గారు, తర్వాత విశాఖపట్నంలో ఒక ఆయన వచ్చేసారు రీసెంట్గానే. తర్వాత ఇప్పుడు అనేక మంది, ఆయన ఎవరో వివేక్ బాబు అంట, జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన కూడా జనసేన పార్టీ నాకు వద్దు, ఏం వద్దునైనా మీ సిద్ధాంతాలు తెచ్చి వచ్చాను, అధికారం లేనప్పుడు ఈ పార్టీ కోసం కష్టపడ్డాము, ఉద్యోగాలు వదులుకొని మరీ వచ్చి పాటుపడ్డాం, ఇప్పుడు అన్నీ కూడా కాలిపోయినాయి మాకు, మీ పార్టీకి నమస్తే, మీ పార్టీ వద్దు, నాకు ఏం వద్దు అని చెప్పేసి ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట, లోక్సత్తా పార్టీలో చేరాడంటప్పుడు. తర్వాత జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలో చేరాడంట. ఇప్పుడు అతన్ని జనసేన పార్టీ కంప్లీట్గా ముంచేసింది ఒక విధంగా చెప్పాలండి. బూతులే ఇంకా గట్టిగా రెచ్చిపోతూ ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఆ వీడియో అంతా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతుంది. ఎందుకంటే జనసేన పార్టీని నమ్ముకుంటే ఏ నాయకుడి పరిస్థితి అయినా సరే ఇలానే ఉంటుంది. ఎందుకంటే జనసేన పార్టీ మంది పవన్ కళ్యాణ్ గారు మనవాడు ముఖ్యమంత్రి అయితే మనకేదో చేసేస్తాడు, చింపేస్తాడన్న ఆలోచనతో చాలామంది జనసేన పార్టీకి సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అసలు పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ ఎందుకు అనేది చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఆయనేమో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాడు కదా. మరి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నప్పుడు, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి అనేసి అనుకున్నప్పుడు, నేను జనసేన నుంచి బయటకు వచ్చేస్తున్నాను. నేను బయటకు వచ్చేయడం వల్ల ఎవరికి నష్టమేమీ లేదు. ఎందుకంటే కనుక నేను ఒక ఆకుపచ్చగాడు. కానీ బయటికి రావడానికి కారణం, అసలు నాకు పాలిటిక్స్ అంటేనే పడదు. ఒక సైలెంట్ గా ఉండి నా జాబ్ నేను చేసుకుంటాను. నేను ఎవరిని పట్టించుకోను. నా నెల సంపాదన వచ్చిందా, నేను బ్రతికేనా, ఇట్లాగే ఉండేవాడిని. కానీ మా బ్రదర్ కోటిపల్లి అయ్యప్ప, ఇతను ఒక అడ్వకేట్, ఇతను నన్ను మోటివేట్ చేసి జనసేన ఐడియాలజీ అతనికి నచ్చి నా మైండ్ వాచ్ చేసి ఈ జనసేన పార్టీలోకి తీసుకొచ్చాడే. పార్టీ అధికారంలో లేనని చెప్పి జనసేన ఐడియాలజీ చాలా బాగా నచ్చింది. ఎంత బాగా నచ్చిందంటే గనక ప్రశ్నించు అని చెప్పి మా తమ్ముడు నన్ను ఎలాగైతే మైండ్ వాచ్ చేశాడో, పవన్ కళ్యాణ్ గారి వీడియోస్ కూడా నన్ను భయంకరంగా మైండ్ వాచ్ చేసి, ఓకే ఇలాంటి నాయకుడు వస్తే కనుక మనకు న్యాయం జరుగుద్ది, వ్యవస్థలో మార్పులు జరుగుతాయి. నేను డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటే టీడీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, లేదా వైసీపీ అవ్వచ్చు, ఎవరికి వాళ్ళే డెవలప్మెంట్లు చేసుకుంటారు. నేను డెవలప్మెంట్ల గురించి మాట్లాడతాను. అట్లా అని చెప్పి నేను వైసీపీకి సపోర్ట్ చేస్తానంటే కనుక, వైసీపీలో జాయిన్ అవుతానంటే కనుక వచ్చాగాడు. నేను జాయిన్ అవడం వల్ల ఎవరికి ఉపకారం లేదు. కానీ ఈ 13 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత, మా ఇంటి మీద దాడి జరిగిన తర్వాత నా గొంతు విప్పడం మొదలుపెట్టి 13 సంవత్సరాల్లో ఎన్నో వాట్సాప్ గ్రూపులు, ఎన్నో ఫేస్బుక్ పేజీలు, ఎన్నో చాలా మందిని ఇంప్రెస్ చేసి జనసేనలో జాయిన్ చేసినందుకు నా చెప్పించుకుని నేను కొట్టుకోవాలి. ఇప్పుడు కూడా మా బ్రదర్ కి ఒకటే చెప్పా, జనసేన నుంచి బయటకు వచ్చే అని చెప్పి. కానీ తనకి జనసేన తనకు అన్యాయం చేసినా గాని, జనసేన కొంతమంది నాయకులు, టీడీపీ నాయకులు తనకు అన్యాయం చేసినా గాని తన జనసేనలోనూ ఉంటా అన్నాడు. తన ఇష్టం. ఏంటంటే పర్సనల్ గా ఎవరిదైనా గానీ ఇంట్రెస్ట్ ఉంటుంది. మా బ్రదర్ వచ్చి జనసేనలోనే ఉంటాడు. అటు బీజేపీకి సపోర్ట్ చేసుకుంటున్నాడు, ఇటు జనసేనలో ఉంటున్నాడు. కానీ ఒక పార్టీలో ఉంటే కనుక మన గలం విప్పలే. పార్టీకి సపోర్టివ్ గా మాట్లాడ రజనీ అవ్వచ్చు, లేదంటే కనుక బొలిశెట్టి సత్యనారాయణ గారు అవ్వచ్చు, వీళ్ళందరూ నోరెత్తితే కనుక పార్టీ నుంచి బయటకు పొమ్మన్నా. ఇప్పుడు రేపు పొద్దున్న నేను వీడియోలు చేస్తున్నాను అంటే కనుక పార్టీకి సపోర్ట్ చేసి మాట్లాడ, నిజాలు మాట్లాడలేదు. అది నా మనసుకు ఒప్పుకోదు. ఎందుకంటే కనుక మా తమ్ముడి మీద దాడి జరిగిన తర్వాత చాలా దీపుని చంపేయడం, అలాగే తణుకులో ఒక జన సైనికుడిని చంపేయడం, అలాగే శ్రీదేవి గారి మీద, అట్లాగే ఆకులు సుజాత గారి మీద, అట్లాగే ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు. ఎందుకంటే కనుక దాడి చేసింది ఎవరు అంటే కనుక కూటమి అభ్యర్థులే. ఆ టైంలో జనసేన క్లియర్ గా చెప్తుంది, మా దగ్గరికి రావద్దని చెప్పి. అంటే అధికారంలో లేనప్పుడు కాలు ఎగరేసి తిరిగిన వాళ్ళు ఈ రోజు అధికారం వచ్చిన తర్వాత మా ఎమ్మలు మేము గుడుచుకుంటున్నాం అన్నమాట. మా ఎమ్మ మేము గుడుచుకుంటున్నాం. ఎందుకంటే కనుక పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ జన సైనికుల మీద చెయ్యేస్తే తాటి తీస్తా అన్నారు. కానీ ఇటువంటి కార్యకర్తలు, ఇటు వైసీపీ కార్యకర్తలు అవ్వచ్చు, జనసేన కార్యకర్తలు అవ్వచ్చు, టీడీపీ కార్యకర్తలు అవ్వచ్చు,
వీళ్ళే పార్టీ నిలబెడుతున్నారు. కానీ అధికారం రాగానే సంకనాకపోయేది ఎవడన్నా ఉన్నాడు అంటే గనక, ప్రాణాలు వదిలేసింది ఎవడన్నా ఉన్నాడు అంటే గనక, పట్టించుకోకుండా పోయేది ఎవడన్నా ఉన్నాడు అంటే గనక జెండా కూలి వాళ్ళందరికీ వాళ్ళ పక్కన నిలబడాలని చెప్పి స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యి వాళ్ళందరి పక్కన నిలబడాలి అంటే కనుక ఏ పార్టీకి సపోర్ట్ చేయకూడదు. నేను కార్యకర్త, అది ఏ పార్టీ కార్యకర్త అయినా గానీ అన్యాయం జరిగితే కనుక వాళ్ళ పక్కన నిలబడాలని చెప్పి స్ట్రాంగ్ గా నీ మీడియా ద్వారా చూసాను. పోలీసు ఉంటున్నాం, చాలా మంది మా ఇంట్లో బంగారం డబ్బు పట్టిపోయి ఈ రోజు దా కేసు కట్టలేదు. ఈ రోజు దీపు మేమందరం వాయిస్ రైట్ చేసిన తర్వాతే ఒక అమాయకుడిని జనసేన, అసలు ఓటు బ్యాంకు లేని ఒక కుర్రోడు, 17 సంవత్సరాల కుర్రోడు జనసేన సెండా పట్టుకుంటే, జనసేన పట్టించుకోకపోతే మేమందరం వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత నామకే వాస్తి అన్నట్టుగా జనసేన బిహేవ్ చేసింది తప్ప సీరియస్ గా అయితే తీసుకోలేదు. ఇలా ఎన్నో కొన్ని వందల కేసులు బయటకు పడుతున్నాయి. కార్యకర్తలకి న్యాయం జరగట్లేదు. ఈ కార్యకర్తలనే కాదు, వైసీపీలో జరగట్లేదు, జనసేనకి జరగట్లేదు, టీడీపీకి జరగట్లేదు. పోలీస్ స్టేషన్లు అయితే కనుక చాలా ఘోరంగా ఉంది. అధికారంలో ఎవడుంటే వాడి పార్టీ పాడుతున్నారు. లంచాలకి చాలా వరకు అలవాటు పడిపోయారు చాలా మంది పోలీసు. దానివల్ల సామాన్యుడికి న్యాయం జరగట్లేదు. దానివల్ల నీ జనసేనకి బయట నుంచి వచ్చేసి కామన్ మ్యాన్ దొరుకుని నేను ఫైట్ చేయాలని చెప్పి చాలా సీరియస్ గా డిసైడ్ అయ్యాను. ఇది మంచి అయితే కనుక చెప్పండి, కనుక క్లియర్ గా చెప్పండి. ఎందుకంటే నాకెందుకో ఒక పార్టీలో ఉండి కామన్ టాపిక్స్ మీద మాట్లాడాలంటే కనుక నాకు సిగ్గేస్తుంది. ఎందుకంటే కనుక మాట్లాడలేను నేను. అట్లా వస్తేనే నాకు స్వతంత్రం ఉంటది. పార్టీలో ఉంటే కనుక స్వతంత్రం అనేది ఉండదు. నాకు ఎప్పుడు పార్టీలు అంటే ఇష్టం లేదు. మా బ్రదర్ ద్వారా చివరిగా ఏంటంటే మా బ్రదర్ కోటిపల్లి అయ్యప్ప జనసేన బీజేపీలోనే ఉంటాడో, కానీ నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయను. నా ఐడియాలజీ ఫుల్ గా మారిపోయింది. జై హింద్. మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. ఇదే పవన్ కళ్యాణ్ గారి పార్టీలో జన సైనికులకు జరుగుతున్నటువంటి అన్యాయం అని చెప్పేసి రోజుకొకరు బయటకు వచ్చి మొత్తుకుంటుంటే కూడా పవన్ కళ్యాణ్ గారికి అటువంటివి ఏమి కూడా నచ్చవు. ఇంకా ఉల్టా ఏమన్నా మాట్లాడితే వాళ్ళని సస్పెండ్ చేసి బయట పోయేస్తుంటాడు.